హలో హాయ్ నమస్తే, నేను మీ జిఎంఆర్. మీరు చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాక్ ఛానల్. మనమైతే ఇప్పుడు చింతామణి సంతకి అయితే వచ్చాము. చూడండి బ్యాక్గ్రౌండ్ లో అయితే మంచి మంచి జాతి ఆవులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంటుంది. ఇక్కడికి 1,00,000, 1,00,000, 2 లక్షల వరకు కూడా ఆవులు అయితే వస్తుంటాయి. ఎవరికైనా అడ్రస్ కావాలనుకుంటే మ్యాప్ లో అయితే చింతామణి కౌ మార్కెట్ అనేది సెర్చ్ చేయండి, లొకేషన్ అయితే వస్తుంది. ఇదైతే చాలా భారీ సంత. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే ఇప్పుడు వెళ్ళి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. చూడండి ఆవు అయితే మంచి భారీ ఆవు, ఎక్సలెంట్ గా ఉంది. పొదుగు అయితే ఎక్సలెంట్ గా దించింది. చూడొచ్చు పొదుగు. ఏం రేట్ చెప్తున్నారు? 1,80,000. చూడండి 1,80,000 చెప్తున్నారు. పాలు 40 లీటర్లు, పాలు అయితే 40 లీటర్లు చెప్తున్నారు. ఇదైతే 6 పుల్లు అంట. పొదుగు అయితే ఎక్సలెంట్ గా దించింది. చూడండి పూటకైతే 20 లీటర్లు. ఆవు అయితే మంచి భారీ ఆవు. సార్ రొమ్ములు చూపిస్తాను చూడండి. ఎన్నో అవుతుంది? రెండో ఈత. ఇదైతే రెండో ఈత అంట. ఆవు అయితే మంచి ఎక్సలెంట్ ఆవు. పాలు అయితే బాగా కొడుతున్నాయని చెప్తున్నారు. పొదుగు అయితే చూడండి మంచి భారీగా అయితే దించింది. ఆన్ వాళ్ళు అయితే తెచ్చినది. మంచి ఎక్సలెంట్ భారీ ఆవులంతా చింతామణి సంతకి అయితే వస్తున్నాయి. నా ఏం రేట్ చెప్తున్నారు? ఇది 1,20,000. నా పాలు ఏం చెప్తారు? 12 లీటర్లు. చూడండి ఇదైతే 1,20,000 అంట. ఆవు అయితే బాగుంది. పూటకైతే 12 లీటర్లు చెప్తున్నారు. దీనికి అయితే 24 లీటర్లు అయితే చెప్తున్నారు. పొదకైతే ఎక్స్టెండ్ భారీగా అయితే దించింది. సార్ రొమ్ములు చూపిస్తాను చూడండి. రొమ్ములంతా చిన్న చిన్నగా ఉన్నాయి. రెండో అయితా, ఇదైతే రెండో అయితే అంట. ఆవు అయితే ఎక్స్టెండ్ గా ఉంది. పొదకైతే బాగా దించింది. ఆన్ వాళ్ళు అయితే తెచ్చిండేది. ఇలాంటి ఆవులంతా అయితే చింతామణికి అయితే ఎక్సలెంట్ గా వస్తున్నాయి. మంచి మంచి భారీ ఆవులు. 1,60,000. ఆ పొల్లు 6 పొల్లు. నా పాలు ఏం చెప్తారు? ఇది రెండో అయితే. చూడండి ఆవు అయితే 1,60,000 చెప్తున్నారు. పూటకైతే 12 లీటర్లు అయితే చెప్తున్నారు. 6 పొల్లు అంట. తొలిసరికి 10 లీటర్లు ఇచ్చిందంట. ఇదైతే రెండో ఈత. రెండో ఈతకి అయితే 12 లీటర్ల వరకు చెప్తున్నారు. ఆవు అయితే ఎక్సలెంట్ ఆవు. 6 పొల్లు. రొమ్ములు కూడా బాగా లాంబ్ అయితే పడినాయి. సార్ రొమ్ములు అయితే చూద్దాము. ఆవు అయితే బాగుంది. సార్ బ్యాక్ సైడ్ నుంచి చూడండి. ఆన్ వాళ్ళ తెచ్చిండేది. ఏం రేట్ చెప్తున్నా? ఇది 1,5,000. 3 అయితా. ఇది 3 అయితా. పాలు ఏం చెప్తారనా? 13. చూడండి ఇదైతే 13 లీటర్లు చెప్తున్నారు. 1,5,000 లక్ష చెప్తున్నారు. ఇది బాగా నున్నగా ఉంది. చూడండి ఎక్సలెంట్ గా మేపుతున్నారు. ఈప్ కట్ కూడా బాగా పడింది. ఆవు అయితే బాగుంది. ఇదైతే 3 అయితంట. ఆన్ వాళ్ళ తెచ్చినది. ఏం రేట్ చెప్తున్నారు? ఇది 1,18,000. నా పాలు ఏం చెప్తారా? 10 లీటర్లు. తులసూరా ఇది? చూడండి ఇదైతే తులసూరు అంట. 1,18,000 చెప్తున్నారు. 10 లీటర్లు అయితే చెప్తున్నారు. పొదుగు అయితే దించింది. చూడండి బొగ్గుల కింద కూడా పాలు కూడా ఇచ్చింది. ఇదైతే దగ్గరలో అయితే ఈయనకట్లుంది. ఇదైతే తొలసూరి. ఆవు అయితే బాగుంది. ఆన్ వాళ్ళు తెచ్చినది. చూడండి ఆవు అయితే ఎక్స్టెండ్ గా ఉంది. బొగ్గుల కిందకి అయితే పాలు అయితే వదిలినాయి. రేట్లు అయితే అడిగి తెలుసుకున్నాం. నా ఏం రేట్ చెప్తున్నారు? ఇది 95. నా పొల్లు కడుపుల్లో పాలు ఏం చెప్తారు? 12 లీటర్లు. చూడండి ఇదైతే కడుపుల్లో 95,000 చెప్తున్నారు. బొగ్గుల కిందకి అయితే పాలు అయితే వదిలింది. చూడొచ్చు రొమ్ములు అయితే చిన్నగా ఉన్నాయి. ఆవు అయితే మంచి ఎక్సలెంట్ ఆవు. సరే ఆ పక్క వెళ్ళి చూపిస్తాను. చూడండి ఈ పక్క అయితే ఉంది. పొదగైతే భారీగా అయితే దించింది. దూడ దాందేనా? ఈ దూడ కూడా దాందే. ఇదైతే ఇప్పుడైతే పాలు అయితే పిండుతా ఉంది. 12 లీటర్లు అయితే చెప్తున్నారు పాలు. ఏం రేట్ చెప్పారు? ఇది తులసిరి. ఇది 2 పొల్లు తులసిరి. 1,30,000 చెప్తున్నారు. పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చూడండి ఇదైతే తులసిరి అంట. ఆవు అయితే బాగుంది. చిన్నగా ముచ్చటగా అయితే ఉంది. నరాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. చూడండి పాల నరాలు అయితే ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయి పైకి. వీళ్ళైతే తులసిరి. ఇది 10 లీటర్ల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. ఆవు అయితే భారీగా ఉంది. ఏం రేట్ ఇది? 1,65. పొల్లు
కడకొచ్చింది. ఎన్నో ఈత? రెండో ఈత. చూడండి, ఇదైతే 1,65,000 చెప్తున్నారు. పాలు అయితే 20 లీటర్ల వరకు అయితే చెప్తున్నారు. రెండో ఈత అంట. ఆవు అయితే మంచి ఆవు, భారీగా ఉంది, పొదుపు కూడా బాగా వచ్చింది. ఇది ಎಷ್ಟು వెళ్తారా? ఇది 1,15. పాలు 10. పళ్ళు 2 పళ్ళు. చూడండి, అయితే 2 పళ్ళు అంట. పాలు అయితే 10 పైన అయితే చెప్తున్నారు. పొదుపు కూడా దించింది. వీప్ కట్ అయితే ఎక్స్టెండ్ గా పడింది. ఆన్ వాళ్ళు అయితే చెండేది. జెర్సీ ఏం రేట్ చెప్తారు? 1,15. చూడండి, అయితే 1,15,000 చెప్తున్నారు. పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేసిన? 12 లీటర్లు పాలు అయితే 12 లీటర్లు అయితే చెప్తున్నారు. పొదుపు కూడా బాగా దించింది. ఇదైతే జెర్సీ ఆవు. ఏం రేట్ చెప్తున్నారు? ఇది 1,10,000. పుల్లు 4 పళ్ళు పడ్డది. ఇది బ్రీడ్ మంచి జాతి బ్రీడ్ అంటే అది ఎక్సలెంట్ గా ఉంది. చూడండి, ఇదైతే వెళ్ళి సంతలో కొనుక్కునేదంట. పాలు అయితే ఎక్సలెంట్ గా కొడుతుంది అయితే చెప్తున్నారు. ఇదే కాదు, ఇంకా ఒక ఆవు అయితే ఉంది వీళ్ళదే. ఆవు కూడా ఇన్ఫర్మేషన్ అయితే అడిగి తెలుసుకుందాం. ఈ ఆవును కూడా వీళ్ళైతే సంతలో తీసుకునేదంట. అన్ననైతే అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. ఇదేం రేట్ చెప్తున్నారు? 1,20. పాలు పళ్ళు 4 పళ్ళు పడ్డది. చూడండి, ఇదైతే 4 పళ్ళు అంట. తొలిసూరి అని చెప్తున్నారు. వీళ్ళైతే సంతలో తీసుకునేది. పొదుగంతా కూడా బాగా దించింది. మీది ఎక్కడ ఊరు? అడ్రస్? తెలంగాణ జిల్లా యాదాద్రి. వారం వస్తుంటారా? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినారు. ఇప్పుడు ఎట్లా సంత? బాగుందా? మంచి ఆవులు వస్తున్నాయి కదా? చూడండి, ఇక్కడైతే మంచి భారీ ఆవు ఉంది. ఎక్సలెంట్ గా ఉంది ఆవు. పాలు అయితే బగ్గిల కిందకైతే ఫుల్ గా దించింది. తీసుకొని కట్టేసి పెట్టినారు. ఇలా మార్నింగ్ వచ్చి అయితే చూసి తీసి అయితే కట్టేసి పెట్టుకుంటారు. వీళ్ళైతే చాలా లాంగ్ నుంచి వస్తుంటారు వ్యాపారస్తులు. వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఇక్కడ పక్కలో ఉన్న వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికైతే వస్తుంటారు. ఆవులు అయితే మంచి మంచి ఆవులంతా చింతమ్మ సంతకి అయితే వస్తుంటాయి. ఏం రేట్ పడి ఆవు? 78,000. 3 సూలు. పాలు అని చెప్పినారు? 11-12 ఇస్తుంది. వీళ్ళైతే సంతలో తీసుకునేదంట. ఆవు అయితే బాగుంది. ఏం రేట్ చెప్పినారు? 1,15 అయిందన్న. 1,15. పళ్ళు 6 పళ్ళు అన్న. 2 సూలు. జాతి గురించి చెప్పండి. హెచ్ఎఫ్ డెన్మార్క్. హైబ్రిడ్, హై క్వాలిటీ. ఇదైతే హై క్వాలిటీ బ్రీడ్ అని చెప్తున్నారు. హెచ్ఎఫ్ లో డెన్మార్క్ అంట. ఆవు అయితే ఎక్సలెంట్ గా ఉంది. వీళ్ళైతే సంతలో తీసుకునేది. పాలు ఇప్పుడు 15 లీటర్ గ్యారంటీ ఇస్తుందన్న. 15. చూడండి, పుట్టుకైతే 15 లీటర్లు అయితే గ్యారంటీ అని చెప్తున్నారు. ఆవు అయితే మంచి జాతి అని అయితే చెప్తున్నారు. దీనికైతే టైం అయితే ఉంది. ఆవు అయితే మంచి బ్రీడ్ అని అయితే చెప్తున్నారు. ఏం రేట్ చెప్తున్నారు? ఇది 1,15. పాలు 25 లీటర్లు. ఓకే. పళ్ళు కడ. పాలు అయితే బాగా అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఆను వాళ్ళు అయితే చిన్నది. సిద్ధమ్మనికి అయితే మంచి మంచి ఆవులు అయితే వస్తున్నాయి. ఇదైతే ఇంకా కొద్ది దినాలు పోవాలని చెప్తున్నారు. ఈయనకి రేట్ అని చెప్తున్నారు. అయితే 1,20. పాలు 10. పళ్ళు 6 పళ్ళు. చూడండి, అయితే 6 పళ్ళు అంట. పాలు అయితే 10 వరకు చెప్తున్నారు. పొద్దు కూడా బాగా దించింది. ఆవు అయితే బాగుంది. 1,20,000 చెప్తున్నారు. ఏం రేట్ చెప్తున్నారు? ఇది 1,20. పాలు 14 లీటర్లు. పళ్ళు 4 పళ్ళు. చూడండి, ఇదైతే 4 పళ్ళు అంట. ఆవులు అయితే మంచి మంచి ఆవులు ఇచ్చిందా మనకు వస్తున్నాయి. పొదుపు కూడా బాగా దించింది. ఆవును వాళ్ళు అయితే చిన్నది. ఆవు అయితే మంచి ఎక్సలెంట్ ఆవు. రేటు 1,30. చూడండి, ఇదైతే తొలిసూరు అంట. ఎక్సలెంట్ గా ఉంది. మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తున్నాయి. పొదుగు ఒకసారి చూద్దాము. పొదుగు కూడా బాగా దించింది. చింతామణి సంత అయితే ఒకసారి పై నుంచి వ్యూయింగ్ అయితే చూద్దాము. ఇక్కడికైతే మంచి మంచి భారీ ఆవులంతా వచ్చినాయి. ఇదైతే చాలా పెద్ద సంత. ఇక్కడ ప్రతి ఆదివారం అయితే సంత జరుగుతుంటుంది. ఆదివారం మార్నింగ్ అయితే సంత అయితే జరుగుతుంది. ఇక్కడున్న ఆవులను అయితే విలువ కడితే కోట్లలో అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ఆవులు 1,00,000, 1,50,000 వరకు అయితే ఆవులు వస్తుంటాయి. అయితే భారీ సంత.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.